ఉన్న గొప్పతనం ఏంటంటే చూడండి, సాధులకి ఎంత 20 రూపాయల 20 రూపీస్, 20 రూపాయల వాళ్ళకి భోజనం పెట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నిత్య అన్నదాన గురుగారు. ఇదిగో ఆ టోకెన్ ఇస్తే వాళ్ళకి 20 రూపాయలు. ఇక్కడ ఎవరైనా ఇది ఎంత ఎంత అద్భుతమైన అర్థం చేసుకోండి. పర్లేదా? ఇది ఉందో చేతికి ఉందండి. డబ్బులు మాకు చాలా దూరంలో వదిలేసింది. ఇచ్చేయండి. చూడండి, 20 రూపాయలు గురుగారు. వాళ్ళు ఇక్కడ తిననోళ్ళు అన్నం ఇంటికి రూమ్ క్యారేజ్ ఉంటే మేము ఎక్కడ తింటున్న వాళ్ళు వాళ్ళ క్యారేజ్ కూడా వర్షం పడినందువల్ల తొందరలో బిల్డింగ్ రెడీ అయిపోతుంది గురుగారిది. అక్కడికి షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు అంతే రెంట్కి తీసుకున్నారంటే ఇది. ఇంత బిల్డింగ్ చూపించాం కదా అదే దారిలో గురుగారు. అది అక్కడ అన్నదానం అంత వంట అంత అక్కడే. చూడండి నా బంగారు తల్లులు, చూడండి ఇవి కూడా ఒక రోజు ఎంత పని చేయవచ్చు అనేది చెప్పాము. గిరివాళ్ళం తిరిగాము 4 గంటలకి, 9 గంటలకి వెళ్ళి ఇరుపాక్షకు వెళ్ళాము, ధ్యానం చేసాము, మళ్ళీ వచ్చాము. ఇంతమందికి అన్నం సర్వీస్ చేస్తున్నాము గురుగారు. ఇంకా ఇక్కడ ఓపిక తగ్గకుండా ఉంది. ఓపిక తగ్గలేదు ఇంకా. భోజనం తినకపోయినా పొద్దున తినిందే మనకు ఆకలి ఏం లేదు, ఇంకా శక్తి ఉంది. బికాస్ మైండ్ నీ సొంతం అనుకొని పనిచేస్తే స్ట్రెస్లో ఉంటుంది. అందుకే సొంత లాభం కొంత మానుకు అన్నాడు గురజాడ గారు. సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి సహాయపడదు. హెల్తీగా ఉంటుంది మైండ్. సారీ, నీకోసం నువ్వు ఎంత కష్టపడినా ఆ స్ట్రెస్ అట్లే ఉంటుంది. చూసుకోండి.